సార్, ఈ సైకాలజీ ప్రకారంగా ఒక మనిషికి మోస్ట్ ఫండమెంటల్ నీడ్ ఏంటి సార్? లవ్ లవ్ లవ్. అది చూడు. నువ్వు వేసుకున్న డ్రెస్ చూసి నువ్వు ఎంత అందంగా ఉన్నావో చెప్పచ్చు, కానీ నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అనేది నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది. అంటే నేను అందంగా లేనంటున్నావా? అరే, నీ అందం కంటే నీకు నా మీద ఉన్న ప్రేమే ఎక్కువ అని చెప్పానే. అంటే నీకేమనిపిస్తుందో నాకు అదే అనిపించాలి కదా. ట్రై చేస్తే పోలా? వాళ్ళకి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి సార్? లవ్. లవ్వా? లవ్ చాలా గొప్పదంటారు కదా సార్. లవ్ పైనే పోయమ్స్, లవ్ సాంగ్స్, లవ్ పోస్టర్స్ ఇలాంటివి ఉంటాయి. కానీ లవ్ ఎలా ప్రాబ్లం అవుతుంది సార్? గాలివాన తుఫానుగా మారినట్టు, స్పార్క్ మెరుపుగా మారినట్టు అందమైన ప్రేమ కూడా భరించలేనంత బాధగా మారవచ్చు. అరే మామ, ఒక్క విషయం చెప్తా, గుర్తుంచుకో. ఏ అమ్మాయి అయినా ఫస్ట్ మూవ్ ఆన్ అయిన తర్వాతనే బ్రేకప్ చెప్తుంది, కానీ అబ్బాయిలే బ్రేకప్ అయిన తర్వాతనే మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ఎక్స్పీరియన్సింగ్ అన్బేరబుల్ పెయిన్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ నాట్ నోయింగ్ హౌ టు రిజాల్వ్ ఇట్ లీడ్స్ టు మెంటల్ ఇల్నెస్. నన్ను మాత్రం ఏం చేయమంటారా? బయటపడడానికి ప్రతిదీ ట్రై చేశా. అరే మామ, ఒక్క విషయం చెప్తే ఏమనుకోకరా, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. అరే నీకేం కాదు, ట్రస్ట్ మీ, ఒక్కసారి నన్ను నమ్మిరా. ఇలాంటి వారికి ఎలా సార్ ట్రీట్మెంట్? భరత్, ఏమైందిరా? భరత్ భరత్ నువ్వు చాలా పెద్ద ప్రేమికుడివి, మరి లవర్ బాయ్, స్టార్స్ మధ్య కనెక్షన్ అని తెలుసు నీకు, కానీ పక్కనున్న మనుషుల ఫీలింగ్స్ తెలియదా నీకు? అంటే తనను వదిలేసిన వేరే వాళ్ళని చేసుకునే హ్యాపీగా ఉన్నా తప్పు కాదంటారా? ఇవన్నీ తలకే నొప్పిరా. అందుకే నేను పెళ్ళైన ఆంటీనే ప్రేమిస్తా, అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయినే ప్రేమిస్తా. నీ దగ్గర నేను నాలా ఉండొచ్చు, ఎంతైనా నవ్వచ్చు, ఎంతైనా ఏడవచ్చు, ఎంతైనా అలగచ్చు, అన్నిటికంటే మించి ఎంతైనా ప్రేమించవచ్చు. The word nirvana, literally it means blowing off the candle.